Hello to all, welcome to our channel with Jura Movie Review of the movie Devil, the British Secret Agent, acted by Kalyan Ram garu and Samyukta Menon garu. మూవీ రన్ టైం అయితే 2 hours and 40 minutes. అండ్ మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి నా ఫర్ రివ్యూని మిస్ అవ్వ చూడవచ్చు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ డేవిల్ మూవీ చూసే నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని అక్కడక్కడ కొంచెం స్లోగా అయినట్టు ఫీలింగ్ అయితే వస్తుంటుంది అనమాట. అండ్ కొన్ని ట్విస్ట్ ఉంటాయండి, అవి కూడా చాలా బాగుంటాయి. సో కళ్యాణ్ రామ్ గారిది డైలాగ్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అండ్ మూవీ స్టోరీ కూడా బాగా రాసుకున్నారు. కొన్ని కొన్ని దగ్గర అయితే యాక్షన్ సీన్స్ కానీ సినిమాటోగ్రఫీ అండ్ చాలా బాగున్నాయి. సో కెమెరా యాంగిల్స్ ఏదైతే ఉంటుంది అది కూడా చాలా బాగా అనిపించింది. అండ్ మూవీ స్టార్ట్ అవ్వడం ఒక మర్డర్ మిస్టరీగా చూపిస్తారన్నమాట. ఏదైతే ఎవరైతే మర్డర్ చేస్తారో దాన్ని సస్పెన్స్గా ఉంచి ఒక సో ఆ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మర్డర్ మిస్టరీ పాయింట్ ఏదైతే ఉందో ఆ స్టోరీ కూడా దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా అద్భుతంగా వెళ్తుంటుంది. అంటే ఒక సీక్రెట్ ఏజెంట్ని పంపుతారు ఆ మర్డర్ మిస్టరీ ఏదైతే ఉందో దానికి సాల్వ్ చేయడానికి. సో మూవీ మనకి ఎక్కడ కూడా బోర్ కొట్టేలా ఉండదు. సో ఫస్ట్ హాఫ్లో చెప్పాను కదా, ఎక్కడెక్కడ బోర్ తప్ప మిగతా ఏదైతే ఉందో అది బాగానే ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ ఏదైతే ఉంటాయో మనకి దానికి క్లారిటీ ఏది ఉంటుందో అది మనకి సెకండ్ హాఫ్లో ఉంటుంది అనమాట. అండ్ ఎవరైతే ఈ మూవీ చూసుంటారు కదా వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుతుంటుంది అనమాట. సో కళ్యాణ్ రామ్ గారు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అండి ఇచ్చారు. అండ్ దాని నో డౌట్ అసలు దానిలో మూవీ చూసుకుంటే సెట్స్ కానీ ఆ కాస్ట్యూమ్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగా అనిపించాయి. విజువల్స్ కూడా చాలా బాగా అనిపించాయి. కళ్యాణ్ రామ్ గారి లుక్స్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ అద్భుతం చెప్పవచ్చు. అండ్ మనకి కళ్యాణ్ రామ్ గారి లుక్స్ కూడా చాలా బాగా అనిపించి చెప్పింది కదా. సో వర్షన్స్ కూడా ఆయన చూస్తే 2 వర్షన్స్లో మనకు కనబడతారు కళ్యాణ్ రామ్ గారు. మనకి మూవీ స్టార్ట్ అవడం ముందే చెప్పారు కదా ఇది 1945లో జరిగిందని. సో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గారు తప్ప మిగతా ఎవరైతే ఉన్నారు క్యారెక్టర్ అన్ని కూడా కల్పితం అనేసి మనకి ఆల్రెడీ ఇచ్చారు మూవీ స్టార్ట్ అయ్యే ముందు. సో కొన్ని సీన్స్లో అయితే 1945 లాగే ఫీలింగ్ అయితే రాలేదు. అంటే లాస్ట్ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో చెప్పాను కదా మాల్విక నాయన్ గారిది, ఆ ట్విస్ట్ అయితే ఒకలాగా జరుగుతుంటుంది. మనకి స్టోరీ కొంచెం ముందు అంటే కొంచెం చేంజ్ చేయాలని అంటే వేరే వర్షన్కి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ ట్విస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో మనం అనుకుంది ఒకటి అక్కడ అయింది వేరే అనమాట. సో ఆ ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఆ ట్విస్ట్ అయితే అన్ప్రెడిక్టబుల్ అని చెప్పొచ్చు. సో అది కూడా బాగా రాసుకుని బాగా చూపించారు కూడా. సో బ్రిటిష్లో ఎవరైతే ఆఫీసర్స్ పర్ఫార్మెన్స్ ఎవరైతే ఉన్నారు కదా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపించింది. సో రియల్ బ్రిటిషర్స్ లాగా మనకంటే అప్పుడే 1945లో ఇలా జరుగుంటుందా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మనకి. సో ఇలాంటి మూవీస్ కూడా రావాలి అప్పుడప్పుడు. సో మనకి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అంటే ఎలా ఉండేది ఫ్రీడమ్, మనకి ఫ్రీడమ్ దొరికే ముందు ఫ్రీడమ్ వచ్చే ముందు సో అట్లా ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి తెలుసుకోవాలి. సో అండ్ కోడ్ని మంచిగా వాడుకున్నారు ఈ మూవీలో. అయితే మూవీలో 2 సాంగ్స్ అయితే ఉంటాయి. ఒక లవ్ ట్రాక్ అండ్ సాంగ్స్ లాంటిది, ఇంకోటి ఏమొచ్చి ఐటమ్ సాంగ్స్ లాంటిది. బట్ అక్కడ కూడా మనకి ఆ సాంగ్ సెకండ్ సాంగ్ ఏదో ఉందో చెప్పాను కదా అక్కడ 1945లో ఉన్నది అనేసి అసలు అనిపించలేదు. సో అక్కడ చిన్న మిస్టేక్ జరిగిందేమో అనిపించింది నాకైతే. సో ఈ మూవీలో చూసుకుంటే లేని క్యారెక్టర్ని తీసుకొని ఒక ఆర్డర్ని పెట్టుకున్నారు. అండ్ ఒక మర్డర్ మిస్టరీ పాయింట్ని పెట్టుకొని ఒక సీక్రెట్ ఏజెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ స్టోరీ అయితే చాలా బాగా నడిపించుకున్నారు. అంటే రన్ చాలా బాగా చేశారు, బాగా చూసుకున్నారు చెప్తాను. చాలా బాగా రాసుకొని చెప్పవచ్చు మనం. అండ్ టెక్నికల్ వర్క్ కూడా చెప్పాలంటే చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్, కళ్యాణ్ రామ్ గారు అయితే ఈ మూవీ అయితే ఆయన ప్రెజెన్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ సంయుక్త మీనన్ గారికి కూడా ఆయన బెస్ట్ ఇచ్చారని చెప్పవచ్చు. వీళ్ళిద్దరు కూడా బెస్ట్ అని చెప్పవచ్చు. అండ్ మాలిక నాయర్ గారు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు. మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు. వాళ్ళ క్యారెక్టర్ని జస్టిఫై చేశారని చెప్పవచ్చు. అండ్ డైరెక్షన్ డైరెక్షన్ కూడా చాలా బాగా చేస్తారు. అంటే డైరెక్షన్ ఇద్దరు అంటున్నారు, మరి మనకి క్లారిటీ అయితే లేదు. ఎవరు చేసినా కూడా చాలా బాగా చేశారు. అండ్ శ్రీకాంత్ విశాల్ గారు కూడా స్టోరీ విషయంకి వచ్చారు కదా, ఆ పరంగా చూసుకుంటే ఆయనైతే జస్టిఫై చేశారండి. ఆయనకైతే క్రెడిట్ ఇవ్వాల్సిందే. మంచి స్టోరీ ఇచ్చారు గట్టిగా అని చెప్పవచ్చు. బీజిఎం విషయానికి వస్తే హర్షవర్ధన్ గారు ఇచ్చారు, చాలా బాగా అనిపించింది. బీజిఎం స్పెషల్లీ నాకు చాలా బాగా అనిపించింది. అండ్ సో ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, గుడ్ మూవీ. అండ్ ఈ మూవీ ఎలాంటి ఏ కంటెంట్ అయితే మనకు కనబడదు, లేదు కూడా. సో మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్తో చూడవచ్చు, నో డౌట్ బాగుంటుంది మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చిన రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 4
అవుట్ ఆఫ్ 5. సో దట్స్ దిస్ గై, దిస్ ఈజ్ ఎ రివ్యూ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. నా ఫర్దర్ రివ్యూని మిస్ అవ్వడం చాలా మంది చూస్తున్నారు, కానీ ఇది ఎవరికి సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అలాగే నా సెకండ్ ఛానల్ ఏదైతే ఉందో విజు రాక్ స్టార్ వ్లాగ్స్ అనేసి ఉంటుంది, మీరు అక్కడ కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో అది విషయం అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీట్ యూ నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, జై హింద్.